వెల్కమ్ టు ది లియో. ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకైతే డుమ్మా కొట్టాడు. వాళ్ళ నాయకులు కూడా ఎవరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోగా వాళ్ళెవరిని కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళనివ్వట్లేదు, మనందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి మొన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అయితే కొద్దిగా ఒక దిమ్మ తిరిగే కౌంటర్ అయితే ఇచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడు అంటే, ప్రధానంగా తనకు మైక్ ఇవ్వట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య. రెండోది ఏంటి, రాకపోతే అసెంబ్లీకి రాకపోతే వేటు వేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశాడు. అంటే అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తారా అని చెప్పి ఒక క్వశ్చన్ చేశారు. ఈ అనర్హత వేటు వేయడం అనేది చంద్రబాబు ఇష్టమో, లోకేష్ ఇష్టమో, పవన్ కళ్యాణ్ ఇష్టమో, లేకపోతే స్పీకర్ ఇష్టమో, డిప్యూటీ స్పీకర్ ఇష్టమో కాదు. ఇది రాజ్యాంగంలో అలాగుంది, అసెంబ్లీ రూల్స్లో అలా రాసి ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు, అంతకుముందు ఎంపీగా చేశాడు. మరి కనీసం అసెంబ్లీ రూల్స్ ఏంటి, రాజ్యాంగం ఏంటనేది తెలియకుండా ఎలా చేశాడో నాకైతే అర్థం కావట్లేదని రఘురామకృష్ణరాజు చెప్పాడు. వాస్తవానికి అది ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు 60 రోజుల్లోపు కనీసం ఒక రోజురా, మధ్యలో ఒక రోజు వచ్చి ఒక పావు గంట అరగంట కూర్చుని నువ్వు హాజరయ్యి అటెండెన్స్ చేయించుకుని ఒక అవసరం అయితే ఒకసారి మైక్ తీసుకుని మాట్లాడి వెళ్ళు. ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి? పైగా ఏమన్నాడు, ఒకవేళ మేము సభకు రావట్లేదని చెప్పి మా మీద చర్యలు తీసుకుంటే మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తామంట. అసెంబ్లీకి వచ్చి అరగంట కూర్చునే దమ్ము లేదు, కానీ రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తామంట. ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తే మొన్న వచ్చి 150 సీట్లు ఏమైనా వస్తాయా? నీకు వచ్చిన 11 సీట్లే వస్తాయో రాదు అనుమానం. మన ముఖ్యమూలికి చావు తప్పి కొనలోటపోయినట్టుగా గెలిచావు మొన్న పులివెందుల్లో. ఆల్రెడీ గతంలో ఉన్న మెజార్టీ కంటే మొన్న 30,000 తగ్గింది. ఇంకో 30,000 తగ్గితే ఏముండదు అక్కడ, మొత్తం బోడుగుండే. దీంతో పాటు ముఖ్యమూలికి గెలిచిన నీ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అడుగు. పెద్దిరెడ్డి చావు తప్పి కొనలోటపోయినట్టు గెలిచాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి కనుక్కో. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకి వెళ్ళే అంత ధైర్యం లేదు. ఎందుకంటే మొన్న బండకేసి బాధారు. జగన్మోహన్ రెడ్డి తేరుకోవడానికి టైం పడుతుంది. రెండోది, పోనీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతేనో, చెప్పిన పనులు చేయకపోతేనో వాళ్ళకి ఇబ్బంది. దాదాపు సూపర్ 6లో 5 హామీలు పూర్తయిపోయాయి కదా. అన్ని పథకాలు అందుతున్నాయి కదా. ఓ పక్క పోలవరం నడుస్తుంది, ఓ పక్క అమరావతి నడుస్తుంది, ఓ పక్క పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రం అంతా హ్యాపీగా ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, నిర్మాణ రంగం బాగుపడింది, చేతి నిండా పనులు ఉన్నాయి ఎవరికాళ్ళకి, అంతా హ్యాపీగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత బాధ నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఆ బాధ ఎక్కడ ఉంటుంది? బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ తాడేపల్లి కూడా రాడు, తాడేపల్లి ప్యాలెస్ కూడా రాడు, మళ్ళీ బెంగళూరులో కూర్చుని బాధపడతాడు. దీనికి నిన్న రఘురామకృష్ణరాజు అయితే ఒక కౌంటర్ ఇచ్చాడు. అసలు ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం ఫస్ట్. సో ఇది నిన్న జగన్ మాట్లాడిన మాటలు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలు రావాలంట. మనకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళాలి. అది మానేసి నేను అసెంబ్లీకి వెళ్ళినా కానీ వాళ్ళు రాజీనామా చేసి రావాలంట. సిగ్గుచేటు కదా. 5 ఏళ్ల పాటు ప్రజలు పవర్ ఇచ్చారు వాళ్ళకి. 5 ఏళ్ల పాటు ఆ సీట్లో నిశ్చింతగా కూర్చుంటారు. వాళ్ళకి వచ్చిన డోకా ఏమీ లేదు. ఏమన్నా కొద్దో గొప్ప భయం ఉంటే నీకు భయం ఉండాలి, వాళ్ళకెందుకు భయం? అసెంబ్లీకి వెళ్ళమని నీకు ప్రజలు ఓట్లు లేదు, మళ్ళీ ఎన్నికలకు వస్తారు, ఓకే, మళ్ళీ ఓడిపోతావు, మళ్ళీ ప్రతిపక్ష హోదా రాదు, ఏం చేస్తావు? మళ్ళీ ఎన్నికలకి వెళ్తావా? మళ్ళీ ఎన్నికలకి వెళ్తారు రాజీనామా చేసి? ఏదో చిన్న లాజిక్ ఎలా జగన్మోహన్ రెడ్డి? కనీసం నేను గెలుస్తాను అనే ఇది రావాలంటే కనీసం 4 ఏళ్ళు 5 ఏళ్ళు సమయం పడుద్ది. సంవత్సరం గడిచేటప్పటికి రండి, దమ్ముంటే రండి అంట. ఏది నీకు వచ్చిన 11 సీట్లు చూసి వాళ్ళు భయపడుతున్నారా? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కనీసం నువ్వే ప్రతిపక్ష హోదా గతంలో చంద్రబాబు నాయుడు పీకేస్తానని బెదిరిస్తేవి, ఈరోజు అసెంబ్లీకి రమ్మంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటివి. ఇక్కడ చూడండి, అసెంబ్లీకి వెళ్ళలేదని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళదాం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇవ్వటం లేదని చెప్పి ఆ టైం ఇస్తామని వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదనేది జగన్మోహన్ రెడ్డి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, సరే హోదా పసే పక్కన పెట్టండి, నాకు టైం అన్నా ఇస్తానని చెప్తే నేను వస్తాను అంటున్నాడు. అయితే రఘురామకృష్ణరాజు టైం ఇస్తానని చెప్తున్నాడు. రఘురామకృష్ణరాజు ఏమంటున్నాడు, నువ్వు రా, నీకు కావాల్సినంత టైం తీసుకొని చెప్తున్నాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చే దమ్ముందా? నువ్వు అన్నావు కదా మైక్ ఇస్తే వస్తామని చెప్పి, ఆయన మైక్ ఇస్తాను అంటున్నాడు, రావచ్చు కదా. సో రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. ఆ రూల్ అన్నది రాజ్యాంగంలో రాసున్నది. మరి అది రాజ్యాంగంలో తప్పు అని నేను అంటారా? మరి రాజ్యాంగం చదవకపోవటం ఆయన తప్పని ప్రజలు అనుకుంటారేమో అన్న విచక్షణ లేకుండా మరి వారు ఎందుకని మాట్లాడారు? ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా మొన్న, ఏమని, నా మీద వేటు వేస్తారా, 60 రోజులు రాకపోతే మీరు వేటు వేస్తారా అని చెప్పి మాట్లాడాడు కదా. వేటు వేయటానికి అది రాజ్యాంగంలో ఉన్న రూలు. రాజ్యాంగంలో ఒక రూల్ అని తెలియకపోవడం నీ తప్పో, లేదా చదవకపోవడం నీ తప్పో తెలియదు, కానీ రాజ్యాంగంలో ఉన్న రూల్ని ఫాలో అయితే వచ్చిన తప్పు ఏంటో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఆయన ఆ క్వశ్చన్ చేశాడు. దాంతోపాటు ఇంకేదో క్వశ్చన్ చేశాడు, ఒకసారి చూద్దాం. అంటే ఈ ఇష్యూ నేను గతంలో 1-2 సార్లు మాట్లాడున్నాను కాబట్టి ఈరోజు అంటే ఈ పేపర్లో వచ్చిన వార్త నిజమని నేను భావించి నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది. మీరు
ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ అవర్ ఉంది, జీరో అవర్ ఉంది, కాలింగ్ అటెన్షన్ ఉంది, జడ్జ్మెంట్ మోషన్ ఉంది. ఇది కాక స్పెసిఫిక్ గా ఏదైనా డిబేట్ లో బిల్లు మీద డిస్కషన్ లో పాల్గొనాలి అని అనుకుంటే బిఎస్సిలో సమయం దయచేసి అడగండి. లేదు సభ జరిగేటప్పుడైనా సరే సభలో అడగండి. అడిగిన తర్వాత సమయం ఇవ్వకపోతే ఇదిగో చూసారా ఇవ్వలేదు సమయం అని మాట్లాడటం ఎంతో కొంత సమంజసం అవుతుందేమో కానీ అసలు సభకే రాకుండా మరి ఈ రకంగా మాట్లాడటం అది సమంజసం కాదు అని సవినయంగా వైఎస్ఆర్. సో అది రఘురామకృష్ణరాజు గారు ఏమంటున్నారంటే, మీరు ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడాలంటే బిఏఎస్ సమస్యలో మాకు చెప్పండి, బిఏఎస్లో కాకపోతే అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, జీరో అవర్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, అందులో మీకు కావాల్సిన ప్రశ్నలు ఏంటి అడగండి, సంబంధిత వ్యక్తులు సమాధానం చెప్తారు. లేదు ఏదైనా ఒక స్పెసిఫిక్గా డిబేట్ మీద మీరు పాల్గొనాలంటే దానికి కూడా ముందు సమయం కోరండి, తర్వాత ఆ సమస్య మీద చర్చించడానికి మేము సమయం ఇస్తాం. ఆయన చెప్పేది అదే, ముందు రండి, వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు మైక్ ఇవ్వకపోతే, మీకు మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వకపోతే మీరు బయటికి వెళ్ళి ఇదిగో మాకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పండి. అసెంబ్లీ గడపే తొక్కకుండా, అసెంబ్లీ మొహమే చూడకుండా, అసెంబ్లీ అని పేరు వినపడితేనే భయపడి పారిపోయి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, లేకపోతే నాకు 2-3 గంటల మైకు కావాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అరగంట టైం ఇచ్చారు అనుకుందాం, లేదా ఒక గంట టైం ఇచ్చారు అనుకుందాం. ఒక రోజులో ఒక గంట టైం ఇస్తే జగన్మోహన్ రెడ్డి చూడకుండా ఏదైనా ఒక సమస్యను లేవనెత్తి మాట్లాడగలడా? సూచి చదివితేనే అందులో 333 తప్పులు ఉంటాయి. ఆయన ఒక రోజు ఒక గంట చదివాడంటే ఇక ఆ రోజు ఆ సోషల్ మీడియా నిన్న మెంబర్స్కిను లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇక ఫుల్ స్టఫే జగన్మోహన్ రెడ్డికి. అరే నీకు ఇచ్చిన 5 నిమిషాలు అందరికీ నమస్కారం అని చెప్పడానికి కూడా ఆయన పేపర్ చూసి చదువుతాడు, లేదా పార్టీలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా పేపర్ చూసి చదువుతాడు. అంటే అవి కూడా రాసి ఇవ్వకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి నిజంగానే అంత జ్ఞాపక శక్తి లేదా ఏంటో నాకు అర్థం కావట్లా. రఘురామకృష్ణ ఏమన్నారు, మీరు రండి, దేని మీద మాట్లాడతారో చెప్పండి, మేము సమయం ఇస్తాం. లేదా మీ ప్రెసిడెంట్ అడగండి, ఆ పార్టీ నాయకులు మంత్రులు సంబంధిత మంత్రులు సమాధానం ఇస్తారు. లేదు ఈ సమస్య మీద మేము మాట్లాడాలి అంటే చెప్పండి, దాని మీద డిబేట్ పెడదాం, మాట్లాడదాం. దేనికైనా మేము సిద్ధం అంటున్నారు కదా వాళ్ళు, రెడ్ కార్పెట్ పరిచారు వాళ్ళు. మీరు ఏం అడిగినా వాళ్ళు సిద్ధం అంటున్నారు. ముందు అసెంబ్లీకి రమ్మంటున్నారు, నువ్వేమో ముందు నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు మన్నీ ముందు కావాలంటావు. నువ్వు అసెంబ్లీకి వెళ్తే కదా మైక్ ఇచ్చేది లేదు, లేకపోతే అసెంబ్లీలో నుంచి ఏమైనా గొట్టం ఒకటి లాగి నీ ఇంట్లో పెడతారా? పోనీ ఇంట్లో మాట్లాడతావా, అసెంబ్లీ నుంచి ఒక కనెక్షన్ ఇప్పిద్దాం. నీ ఇంట్లో కూర్చుని జూమ్లో కూర్చుని మాట్లాడతావా? పోనీ అలాగైనా మాట్లాడగలదువా? వాస్తవానికి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 2-3 భయాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, తనను ఏకాకిని చేసి ఆ ఎగతాళి చేస్తారేమో, అవమానిస్తారేమోననే భయం ఉంది. అలాగే అటు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని కానీ రఘురామకృష్ణరాజు గారిని ఇద్దరిని ఫేస్ చేయలేడు. వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి హయాంలో వేధించాడు. రెండోది, ఇటు చంద్రబాబు నాయుడిని అటు పవన్ కళ్యాణ్ని లోకేష్ని కూడా ఫేస్ చేయలేడు. ఎందుకంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశాడు, పవన్ కళ్యాణ్ ఏమో దత్తపుత్రుడు అన్నారు, నారా లోకేష్ మీదేమో పప్పు అని చెప్పి ఒక 20-30 సార్లు మాట్లాడాడు. ఇప్పుడు నిలబెడితే నారా లోకేష్ మెజారిటీ, జగన్మోహన్ రెడ్డి మెజారిటీ పక్కన పెట్టి చూడండి, పవన్ కళ్యాణ్ మెజార్టీను ఈ మెజార్టీ పక్కన పెట్టి చూడండి, ఎవరి మెజార్టీ ఎక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. గతంలో భువనేశ్వర్ గారిని నిండు అసెంబ్లీలో అవమానించలేదా? ఖండించాల్సింది పోయి పక్క నవ్వలేదా? చంద్రబాబు గారు కంటతడి పెట్టుకుని బయటికి వెళ్తే మీరు అందరూ చప్పట్లు కొట్టి నవ్వలేదా? అదే మొన్న సభలో ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబు గారిని ఒక్కళ్ళని నిలబెట్టలేదా? మీరు నిలబడ్డాడు, ఆయన వెళ్ళిపోలేదే. అందరినీ సస్పెండ్ చేస్తే ఆయన కూర్చున్నాడు, సభ అయ్యే వరకు కూర్చున్నాడు ఆయన. అంటే కావాలని చేసిన పనులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. రెండోది ఏంటంటే సమస్యలు ఏమీ లేవు. ఏం సమస్య మీద మాట్లాడాలి? సూపర్ 6 హామీలా అమలు జరిగినాయి, వాటి గురించి అసెంబ్లీలో మాట్లాడలేడు. ఒక హామీ మినహాయించి మిగిలినవన్నీ అమలు జరిగాయి, అవి కూడా చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. పోలవరం, అమరావతి ఆల్రెడీ నడుస్తున్నాయి, సో దాని గురించి మాట్లాడలేడు, ఎందుకంటే నిధులు తీసుకొస్తున్నాడు కాబట్టి. కంపెనీలు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడలేడు. మెగా డిఎస్సి తీశారు, రేపో మాపో నియామక పత్రాలు ఇస్తున్నారు కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడలేడు. సమస్యలు ఏమున్నాయి? ఇంకా రైతులు బాగున్నారు, కార్మికులకు చేతి నిండా పని ఉంది, వాళ్ళు బాగున్నారు, చేతి వృత్తి చేసుకునే వాళ్ళు బాగున్నారు, ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు. సగం 1వ తారీఖున 2వ తారీఖున వాళ్ళకి జీతాలు వచ్చేస్తున్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సమస్య ఏముంది? జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే ఏం సమస్య ఉంది? సమస్యలు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి. కాబట్టి అసెంబ్లీకి వెళ్తారు. అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడైతే మాట్లాడటానికి బోల్డ్ సమస్యలు, ఇసుక సమస్య దగ్గర మొదలు పెడితే, లెక్కల దగ్గర మొదలు పెడితే అన్ని సమస్యల గురించి మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదే. అది జగన్మోహన్ రెడ్డి భయం. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడకపోతే, సమస్యల గురించి ప్రశ్నించకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ గొప్పతనాన్ని ఒప్పుకున్నట్టు అసెంబ్లీలో. అందుకే భయపడి జగన్మోహన్ రెడ్డి వెళ్తా. జగన్మోహన్ రెడ్డిలో ప్రధానంగా ఉంది 2 భయాలు. స్పీకర్ గారు ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు, ఆయన మీరు రండి, కూర్చోండి, మేము మైక్ ఇస్తాం, లేదా దేని మీద మాట్లాడాలో చెప్పండి, డిబేట్కి సమయం ఇస్తాం.
ఆయన ఓపెన్గా చెప్పాడు, ఆయన డిప్యూటీ స్పీకర్ ఓపెన్గా చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు రండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రమ్మనండి, రఘురామకృష్ణరాజు గారే మైక్ ఇస్తానని చెప్పాక ఇంకా భయం ఏంది? రండి వచ్చి కూర్చోండి, నాకు ఒక అరగంట గంట కావాలని అడగండి, తీసుకోండి, మాట్లాడండి, ఏం మాట్లాడతారో. రామ్ ఆడాడు ఇప్పుడు ఇక్కడ లేడు ఆయన, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు, ఆయన ఏపీలో లేడు ఆయన, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు ఆయన. 51వ 52వ అంటాను, నిన్న మొన్న వెళ్ళాడు ఆయన. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి భయపడి రావటం లేదు, ప్రతిపక్ష హోదా అనేది తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా. నిజంగా మాట్లాడే సమయం వాళ్ళు ఇస్తానని చెప్పినప్పుడు నీకు ప్రతిపక్ష హోదాతో పనే లేదు, నీకు కావాల్సింది మైకు, ఆ మైకు వాళ్ళు ఇస్తామని చెప్పారు, అయినా కానీ రాడు. ఎందుకు రాడు అంటే ఆయనకు కావాల్సింది ప్రతిపక్ష హోదా కాదు, ఆయనకు భయం, అసెంబ్లీలో భయం ఆయనకి. ఆ భయం అని చెప్తే ఎవడన్నా తూ అని మొహమే కాంట్రీ చూస్తారు సొంత పార్టీ వాళ్ళే, కానీ భయం అని చెప్పుకోకుండా ప్రతిపక్ష హోదా కావాలంటారు. వాళ్ళ పార్టీలో చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇవ్వాల్సిన దాన్ని వీళ్ళను అడుక్కుంటాడో అర్థం కావట్లేదు నాకు అని చెప్పి వాళ్ళ పార్టీలో చాలామంది ఇన్నర్ ఫీలింగ్. వాళ్ళు ఏమంటారంటే సరే మనకు 10 వచ్చినాయో 11 వచ్చినాయో మనం వెళ్దాం, దర్జాగా కూర్చుందాం, మనం చేయాల్సింది చేద్దాం, మిగతాది ప్రజలే చూసుకుంటారనేది వాళ్ళలో చాలామంది పార్టీ నేతలకు ఉన్నటువంటి అభిప్రాయం. వాస్తవానికి అది కరెక్ట్ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? నన్ను అవమానిస్తారేమో, నన్ను నిలదీస్తారేమో, నన్ను ఒంటరిని చేసి నిలబెడతారేమో, ఇది జగన్మోహన్ రెడ్డి భయం. వాళ్ళ పార్టీ నేతలకి అర్థం కావట్లా. అది ప్రజలు ఇవ్వాల్సింది. ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. తెలీదా జగన్మోహన్ రెడ్డికి? ఆ మాత్రం తెలీదా? తెలియకుండానే గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పీకేస్తానన్నావా? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీ పేరు వింటే భయపడుతున్నాడు. ఇటు నాయకులను ఫేస్ చేసే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డిలో లేదు. అందుకనే తాను వెళ్ళకపోగా వాళ్ళ పార్టీ నేతలను కూడా పంపట్లా. పోనీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు, ఓకే వదిలే, తనకు భయం వదిలే, మీ ఎమ్మెల్యేలందరినీ పంపి నిలదీపియొచ్చు కదా సమస్యల మీద. నిజంగా నీ దగ్గర అన్ని సమస్యలు ఉంటే నీ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను పంపి వాళ్ళకు వచ్చిన సమయంలో ఆ సమస్యల మీద నిలదీయొచ్చు కదా. ఒకరోజు 10 మంది ఎమ్మెల్యేలు కానీ మీ ఎమ్మెల్యేలు మాట్లాడితే 10 సమస్యలను లేవనెత్తవచ్చు. 10 రోజుకు ఒక సమస్య లేవనెత్తితే అలా 10 రోజులు జరుగుతుంది సమావేశం. 100 సమస్యల గురించి మాట్లాడవచ్చు మీ ఎమ్మెల్యేలు వెళ్ళి. ఎందుకు మీ ఎమ్మెల్యేలు వెళ్తలేదు? ఎందుకు మాట్లాడట్లేదు అంటే సమస్యలు లేవు. నేను చెప్పా కదా, సమస్యలు లేవు. ఈయనగా భయం, వాళ్ళని పంపి మాట్లాడిపిద్దామంటేనే సమస్యలు లేవు. కాబట్టి సగం మీడియా ముందుకు వచ్చి 2 గంభీరంగా 2 ప్రకటనలు చేసేసి చంద్రబాబు నాయుడు 2 మాటలు, పవన్ కళ్యాణ్ 2 మాటలు, నారా లోకేష్ 2 మాటలు అంటే సగం వాళ్ళ సాక్షిలో రాసుకోవడానికి పోతుంది, వాళ్ళు సోషల్ మీడియాకు ట్రోల్ చేసుకోవడానికి పోతుంది. మంచి స్టఫ్ ఇచ్చినోడు అవుతాడు కాబట్టి ఆ విధానం ఫాలో అవుతున్నాడు. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, నీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళరు? వాళ్ళకేం భయం? వాళ్ళని ఎందుకు పంపి నిలదీపివు నువ్వు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమో భయం, వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్తానికేమో సమస్యలు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి విధానం. ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలందరూ కూడా చర్చించుకునేది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు కూడా ఇచ్చి తప్పు చేశాం. వాస్తవానికి 1 సీటు కూడా ఇచ్చి ఉండకపోతే వాళ్ళకి వెళ్ళే బాధ ఉండేది కాదు, ఇలా అడిగే బాధ ఉండేది కాదు, వాళ్ళు వస్తారని ఎదురు చూసే బాధ అసలు ఉండేది కాదు. ఈ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.